పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో స్థానిక సంస్థలుండే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో పంచాయతీల పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కసరత్తులు చేస్తుంది. దీనికి సంబంధించి గతంలో బకాయి పడ్డ గ్రామ పంచాయతీ 10 లక్షల లోపు ఉన్న బిల్లులను మంజూరు చేయడంతో మాజీ సర్పంచ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్పంచ్ పోటీ చేసేందుకు యువత ముందుకొస్తోంది. దీంతో గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఇది శుభవార్త. ఎందుకంటే సుమారుగా సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి 2 సంవత్సరాలు వస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ పాలనంతా ప్రత్యేక కార్యదర్శుల అధికారంలో ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ కుండుపడడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. సర్పంచ్ ఎన్నికలు వస్తే ఎవరో ఒకరు సర్పంచ్ గా గెలిచి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్ పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వేచి చూడాలి. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికి బిల్లులు అందక సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నారు. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతలుగా వారి సొంత డబ్బులతో చేపట్టారు. కష్టపడి గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లిన సర్పంచ్ల బిల్లులు చెల్లింపులో గత ప్రభుత్వం జాప్యం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పెండింగ్ బిల్లుల విషయమై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందించినా కాగితాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్ పెట్టింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లులు ఒకే రోజున క్లియర్ చేసింది.